గౌరీ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రామిస్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు నిజంగా ఇన్స్టాల్మెంట్ వైస్ రిలీజ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ అండి. ఎందుకంటే డిబేట్ లో మనకు ఎంతమంది రైతులకు ఇస్తున్నారు అది డెఫినెట్లీ ఆ కొంచెం క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అందరికి ఇస్తారా, ఇంక ఎంతమందికి ఇవ్వగలరు? కానీ ప్రామిస్ చేసేంత మటుకు 2 విడతలు మాత్రం డెఫినెట్ గా వాళ్ళు గవర్నమెంట్ రిలీజ్ చేసి వీ షుడ్ అప్రిషియేట్. కానీ దిస్ ఇస్ నాట్ అ సొల్యూషన్. బేసికల్ ఏంటంటే ఇప్పుడు రైతులు, కొంతమంది రైతులు హుషారు ఉంటారు, లోన్లు తీసుకుంటారు, ఎట్లయినా గవర్నమెంట్ మాఫీ చేస్తారు, రోడ్ కట్టారు. కానీ ఫైనల్లీ ఏమవుతుందంటే రైతులకు కావాల్సింది ఏంటి? టైంలీ వాళ్ళకి విత్తనాలు దొరకాలి, వాళ్ళ పంట పండించే దానికి వాళ్ళకి కరెక్ట్ రేట్ రావాలి. వాళ్ళకి అది రావటం లేదు, అది ప్రాబ్లం ఉంది. బేసిక్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇప్పటికీ సరిగ్గా లేదు ఎక్కడ ఏ ప్రాంతంలో. మీరు హైదరాబాద్ లోనే చూడండి, మీరు టమాటాలు ఒక దగ్గర టమాటా 100కు 4 కిలోలు అమ్ముతాడు, ఇంకో మాల్లో వెళ్తుంటే 50 రూపాయలు కిలో ఒకటి ఉంది. అలాగే ఎన్ని కూరగాయలు కూడా రేట్లు ఈ మధ్యన అంత 100 రూపాయలు 200 రూపాయలు రేట్లు అయినాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఇది వర్షాకాలంలో ఒక దగ్గర పంట పండిస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టుముట్టు 50 కిలోమీటర్ రేంజ్ లో ఆల్మోస్ట్ పంటలు ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్స్ పెట్టుకొని అందరూ నాలాలు కన్వర్ట్ చేసుకుని ల్యాండ్ అన్ని కమర్షియల్ ఎస్టేట్ చేశారు. దాంతో వీఆర్ గెటింగ్ ఇంపోర్టెడ్. మనకి చాలా మటుకు మనం రాయలసీమ ప్రాంతం నుంచి మనకు కూరగాయలు తెప్పించుకుంటున్నాం. మన లోకల్ కూరగాయలు ఆల్మోస్ట్ పోయినాయి. లోకల్ బీరగాయలు దొరుకుతలేవు మనకు హైబ్రిడ్ బీరగాయలు దొరికినాయి. ఆల్మోస్ట్ అన్ని హైబ్రిడే ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి డెఫినెట్ గా మనకు ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. మనకు మంచి క్వాలిటీ మనకు కూరగాయలు దొరకడం లేదు. అండ్ బియ్యం కూడా దొరుకుతుంది. బియ్యం కూడా ఆల్మోస్ట్ మొత్తం మన ఎక్కడ కొల్లూరు పోండి, ఇక్కడ సంగారెడ్డి సైడ్ పోండి, మీరు ఇక్కడ నల్గొండ సైడ్ పోయింది, ఎక్కడ పోయినా వెంచర్లు. అసలు ఆల్మోస్ట్ అగ్రికల్చర్ ఖతం చేసేసింది. ఉన్న కొంతమంది అగ్రికల్చర్ చేసుకుందామనంటే డెఫినెట్ గా వాళ్ళకి ఇప్పటికీ గిట్టుబాటు ధర దొరకాలంటే ఇప్పటికీ దళారుల మీద డిపెండ్ అవుతున్నారు. లోన్ తీసుకుంటారు, బ్యాంక్ లోన్ తీసుకొని ఏమైంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. అండ్ సెకండ్ థింగ్, చాలా మంది యాక్సిడెంట్లీ లాండాట్స్ అయిపోయినారు. వాళ్ళు ఎందుకంటే రైతులు అక్కడ వెళ్ళి పనిచేసే వాళ్ళు కూడా చాలా తగ్గిపోతా ఉన్నారు. పిల్లలు కూడా అక్కడ ఊర్లలో ఉండలేరు, చదువు కోసం కానీ ఉద్యోగాల కోసం పక్కన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళిపోతున్నారు, సిటీకి వచ్చేస్తా ఉన్నారు. రైతులు ఏమో కౌలుకి ఇచ్చేస్తారు రైతులు. కాబట్టి రకరకాల మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అల్టిమేట్లీ మనకు గిట్టుబాటు ధర రావాలి. ఒక రైతు పండించిన పంటకు నిజంగా 50% ప్రాఫిట్, స్వామిదారు కమిషన్ ప్రకారంగా 50% ప్రాఫిట్ ఉంటేనే రైతు మిగులుతాడు. అది ఆ వర్క్ మీద చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ ని లక్షల కోట్లు ఎగగొట్టిన వాళ్ళు తప్పేం లేదు, మనం కూడా రైతులకు ఇస్తే తప్పేముంది. కానీ దట్ ఈస్ నాట్ అ సొల్యూషన్. అక్కడ ఇండస్ట్రియల్ చేసుడు ఎగగొట్టుడు, వాళ్ళు లోన్స్ తీసుకుని ఎగగొట్టి వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చేయటం కూడా తప్పు. ఇక్కడ ప్రతిసారి ఇక్కడ మనకు రైతు చేయడం కూడా తప్పే. అది ఇట్స్ నాట్ సొల్యూషన్. దట్ ఈస్ నాట్ ద వే యాక్చువల్లీ. వాళ్ళకు గిట్టుబాటు ధర ఇచ్చేసేసి వాళ్ళు పండించి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి పెస్టిసైడ్స్ కానీ ఇథనాల్ కానీ టైమ్లీ దొరకాలి. మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఇది ఇప్పటికీ ఏ రైతు కూడా మనకు పోయి గవర్నమెంట్ ఆట పోయి చాలా తక్కువ బియ్యం గీట కొంటున్నారు. కానీ చాలా మటుకు రైతులు ఇప్పటికీ దళారు మీద, ఎందుకంటే ఇన్స్టెంట్ క్యాష్ వస్తుంది, దళారులు తక్కువ రేట్లో కొంటారు. కాబట్టి ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ అట్లీస్ట్ ఈ 5 years నెక్స్ట్ 4 years లో దీని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. రైట్ అంటే గౌరీ గారు ఒక అంశం సరే, దాంట్లో రుణమాఫీ చేశారు, కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు, దాంట్లో కొన్ని